అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రూప. కడియం వెళ్ళాను. రీసెంట్‌గా నేను సింగపూర్ నుంచి రాజమండ్రి వెళ్ళాను మా హోమ్ టౌన్‌కి. అంటే రాజమండ్రిలో ఏదో మాకు పర్సనల్ పని ఉండి రాజమండ్రి వెళ్ళాల్సొచ్చింది. అక్కడే స్కూలింగ్ అదంతా రాజమండ్రిలోనే. అయినా సరే ఎప్పుడు నేను కడియం వెళ్ళలేదనమాట. మా మమ్మీని ఎప్పుడు అడుగుతూ ఉంటాను. నాకు మొక్కలు, ఇలా మొక్కలు పెంచడం, పువ్వుల మొక్కలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. సో, అందుకే ఒకసారి కడియం వెళ్దాం మమ్మీ అని మా మమ్మీని అడిగితే ఒక డ్రైవర్‌ని తీసుకొని వెళ్ళామనమాట దగ్గరలోనే. కానీ మేము వెళ్ళిన టైంలో అంత సీజన్ కాదన్నారు. అందు గురించి ఎక్కువగా పువ్వులు కూడా ఏమీ లేవు. చాలా కొంచెం బోగన్‌విల్లీ ఇంకా ఇలా బంతి అలాంటి సింపుల్ క్రాటన్స్ అలాంటివి ఉన్నాయి కానీ ఎక్కువ పువ్వులతో నిండిపోయి లేదనమాట. నవంబర్, డిసెంబర్ టైంలో వస్తే చాలా బావుంటది అని అన్నారు. సో, మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నవంబర్, డిసెంబర్‌లో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను తప్పకుండా. రాజమండ్రి నుంచి కడియం అంటే కడియపులంక వెళ్ళడానికి కార్‌లో వెళ్ళడానికి మాకు హాఫ్ ఎన్ అవర్‌లో ఈజీగా వెళ్ళిపోయాం. చాలా దగ్గర అని అనిపించిందనమాట. సో, అక్కడ ఇలాగా రోజువారీగా పనిచేసే ఇలాగా ఫార్మర్స్ ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగాను. కూర్చొని కొంతసేపు వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళకి ఎంత మనీ వస్తది, ఎన్ని మొక్కలు చేస్తే వాళ్ళకి రోజుకి ఎంతొస్తది అని కొంతసేపు వాళ్ళతోని మాట్లాడి ఇక్కడ చూస్తున్నారు కదా! వాళ్ళు చేస్తున్న పాట్స్ అనమాట ఇవి. ఆళ్ళు తయారు చేసి పెట్టినవి. ఈ లైన్ అంతా మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ దాకా కూర్చొని అలాగా ఆ పాట్స్‌లో నింపారంట. అవన్నీ రాజమండ్రి లేకపోతే పక్కనున్న ప్లేసెస్‌కి అది పంపించి అక్కడి నుంచి సేల్ జరుగుతదనమాట. మనం కొనుక్కుంటే వాళ్ళకి అదే ఆదాయం వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అది అనమాట. సో, ఎంతో కష్టపడితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండల్లోని పడి కష్టపడితే మనకి ఆ పువ్వులు అలాగొస్తున్నాయి. సో, ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయి. ఆ పువ్వులు చూస్తుంటేనే నాకు 'జీన్స్' సినిమాలో పాట గుర్తొచ్చింది. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం అని అలా పాడాలని అనిపించింది. అండ్ పక్కనే అక్కడ చూసారు కదా మన గోదావరి రివర్ ఒక స్ట్రీమ్ ఎటువైపు కూడా వచ్చిందనమాట. ఆ స్ట్రీమ్ ఒక కెనాల్ అనుకోండి. సో, ఆ కెనాల్ చుట్టూరు ఇలాగా పువ్వులతోటి మొత్తం చాలా చాలా నర్సరీస్ ఉన్నాయన్నమాట. 1, 2 కాదు. ఆ రోడ్ అంతా ఫుల్‌గా స్ట్రీమ్ ఎంతవరకు ఉందో ఆ నది స్ట్రీమ్ ఉన్నంత వరకు మొత్తం అన్ని నర్సరీస్ అనమాట. ఇలాగే పువ్వుల తోటలతో ఉన్నాయి. సో, ఇటువైపు సైడ్ ఏమో అన్ని నర్సరీస్ ఉన్నాయి కదా పువ్వుల తోటలు అలాగా. ఆ రివర్‌కి అటువైపు దాటి వెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంటుందంట కడియం నుంచి. అటునుంచి దాటి అటెళ్తే అటువైపు అంతా మీకు పంట పొలాలు, ప్యాడీ ఫీల్డ్స్ అవన్నీ అనమాట. బట్ ఈసారి అటువైపు వెళ్ళడం అవ్వలేదు. ఈసారి ఏదో చాలా చిన్న వీడియో తీశాను. నెక్స్ట్ టైం తప్పకుండా నవంబర్, డిసెంబర్ టైంలో వెళ్ళి చూపిస్తాను.